మహాదేవునికి మహిమ కలుగును గాక. కృపా వాగ్దానం వినిచున్న ప్రియులకు నెమ్మది, సమాధానము, ధైర్యము, ఓదార్పు అనుగ్రహించును గాక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో నా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్న మాట ఈరోజు మనకు వాగ్దానంగా దేవుడు మన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. వాగ్దానం వింటున్న నీవు జాగ్రత్తగా విని నిన్ను నీవు ధైర్యపరుచుకొని ఆ ప్రకారం జీవిస్తే అద్భుతము జరుగును గాక. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారైతే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అబ్బా, స్తోత్రం. వాగ్దానం వింటున్నప్పుడు ఈ వాగ్దానము నిమిత్తము మీకు ఓరిమి అవసరమైంది. నీ అత్తమామలు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? సూటుపోటు మాటల వల్ల నిన్ను కృంగదీస్తున్నారా? నీ భర్త నిన్ను టార్చర్లు పెడుతున్నాడా? ఎవరు? రాళ్లను కరగదీయగల న్యాయాధిపతి మనకున్నాడు తల్లి. ఎందుకో తెలుసా? మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు. ఎందుకు ఈ బ్రతుకు? చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటా. పొరపాటు. చచ్చిపోతే ఏం బాగుంటుంది? నరకం నీ కొరకు ఎదురు చూస్తుంది. చచ్చిపోతే బాగోదు. చచ్చిపోకుండా సమస్య పరిష్కరించబడాలంటే నీ ఎదురు న్యాయాధిపతి ఈ ఉదయం నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం. ఎక్కడైతే నీవు నిందించబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఎక్కడైతే విలవిల్లాడిపోతున్నావో, ఎక్కడైతే ఇరుకులో, అవమానాల్లో, నిందల్లో ఆ బండ మాటలు వినలేక కృషించిపోతున్నావో, కృప నీ చుట్టూ ఆవరించి 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 ఒక మహిమగా, ఒక ప్రవక్తగా, ఒక బలమైన సాక్షిగా దేవుడిని వాడుకొనుగాక. ఈ కృపా వాగ్దానం వింటున్న నీ జీవితంలో దేవుడు అద్భుతం చేసి ఊహించలేని గొప్ప బహుమానం నీ కొరకు దాచి ఉంచాడు. దాన్ని సొంతం చేసుకుంటాకి నువ్వు మొట్టమొదట ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నిరీక్షణతో, ఓపికతో నువ్వు చూడు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. యోహాను యేసయ్య శిష్యుడు. పులరా, కాళ్ళు చేతులు కట్టి మరుగుతున్న నూనె కళాయిలు వేస్తే అతను సజీవుడిగా దేవుడు కాపాడాడు. పిల్లలు పద్మశ్రీ అడవుల్లో పాడేస్తే దర్శనం ద్వారా పరలోకం అనే దర్శనాన్ని చూసి ప్రకటన గ్రంథం 24 అధ్యాయాల గ్రంథాన్ని రాయగలిగిన భాగ్యాన్ని దేవుడు తనకు ఇచ్చాడు. ఇటువంటి కృపను అనుగ్రహించిన దేవుడు నిన్ను నన్ను కాపాడలేడా? ఎంతగా కన్నీళ్ళు, ఎంతగా భయం మనుషులుగా వస్తాయి. మహిమ కలిగిన దేవుడు నీ పక్కన నీడగా ఉన్నాడు తల్లి. నీ పక్కన నీడగా ఉన్నాడు బాబు, అమ్మా, నీ పక్కన నీడగా ఉన్నాడు. భయపడకు, ధైర్యాన్ని విడిచిపెట్టకు. నీకు గొప్ప బహుమానం భూమి మీద. ఏ ప్రజల మధ్య నువ్వు అవమానాన్ని ఎదుర్కొన్నావో అక్కడే దేవుడు నిన్ను ఖ్యాతిగా వాడుకుంటాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితుల్లో నిన్ను బయటకు తీసుకురాటకు దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ వాగ్దానము నెరవేర్చడానికి మొర్దెకైని కాపాడిన దేవుడు, ఎస్తేరుని ఆదుకున్న దేవుడు, యూదుల్ని కనికరించిన దేవుడు, ఇన్ని శ్రమల మధ్యన ఆదుకున్న ఆపద్బాంధవుడు నిన్ను విడిపించడానికి ఈ కృపా వాగ్దానం నిన్ను వెన్నుతడుతుంది. నీ మనస్సుకు ధైర్యాన్ని ఇస్తుంది, నీకు ఓదార్పు కలిగిస్తుంది. నువ్వు వ్యాఖ్యలు పడకు, నువ్వు కృంగిపోకు. ఆయన ఎదుట మాత్రమే సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన పట్టు విడవక విశ్వాసాన్ని ఈ కృపా వాగ్దానం వింటూ నీ యొక్క దృఢ నిశ్చయతతో సాగితే నీ పక్షంగా ప్రార్థించేటకి దీవెన మందిరములో, దీవెన గ్రౌండ్లో, ఈ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ తరపున మేము నీ కొరకు ప్రార్థిస్తాం. అటువంటి ఇబ్బందులు ఉన్నావా? మోకరించు, చేతులెత్తు. ప్రభు నిన్ను ఒక ఓదార్పు కలిగిన, ధైర్యము కలిగిన మనోభిష్ట నీకు అనుగ్రహించే దేవుని ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి,
ధైర్యాన్ని చెడిపోతున్న నీ కుమార్తెని, ధైర్యాన్ని చెడిపోతున్న నీ కుమారుడను గొప్ప బహుమానము కలగజేయటానికి ఇష్టపడుతున్నవాడా, చేయబట్టుకుని సెంత నిలిచి కన్నీళ్ల తుడిసి కనికరించి బండ మీద నిలిపి ధైర్యమైన ఆత్మతో నడిపించమని ఆమె అధైర్యాన్ని దూరపరిచి ధైర్యాన్ని ఇచ్చి, ఆమె కన్నీళ్ల తుడిసి ఆనంద బాష్పాలనిచ్చి, వారి ఆలోచనలను స్థిరపరిచి గొప్ప బహుమానమిచ్చి, ఎక్కడ అవమానించబడుతున్నాడో అక్కడే దీవెనగా నిలిచే భాగ్యం నా యేసయ్య నామములో నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.